స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇట్లాంటివి పంచాయతీ ఇట్లాంటి ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం అతిపెద్ద దరిద్రమైనటువంటి చర్య. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు అప్పట్లో. దాన్ని ఆ తర్వాత ముఖ్యమంత్రులు అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు, తర్వాత జగన్, రేవంత్ ఎవరో కూడా తీసేయకుండా దాన్ని అట్లా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ రాజకీయ నాయకులందరూ అధికారం అనేటువంటి దానికోసం వీళ్ళు ఎగబడతా ఉంటారు. ఎన్నో కబుర్లు చెప్పి ఎమ్మెల్సీ తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కంటిన్యూ చేయాల. సోది కబుర్లు చెప్పడంలో రాజకీయ నాయకులు ఒకళ్ళు పోటీ పడుతుంటారు, మనల్ని నాశనం చేయడానికి ఎగబడుతుంటారు. మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు చాలా ముఖ్యం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉండే రకరకాల అభివృద్ధికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. దాన్ని కూడా ఎలా అయితే పిఎం పీఠం, సీఎం పీఠం ఎంతగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పీఠాలు వీళ్ళకి ఒక ప్రెస్టేజ్, ఒకళ్ళు వీళ్ళకి ఒక అహంకారం కోసం ఏం చేసినా అహంకారం కోసం, డబ్బు కోసం అనుకుంటారు మీరు. డబ్బు అనేది కేవలం ఒక వెపన్ అంతే. అధికారంలో ఉన్నప్పుడు కొట్టించుకునే గులాములు, సలాములు, అరే వీడు ఎమ్మెల్యే రా, వీడు ఎమ్మెల్సీ రా, వీడు సీఎం రా, వీడు పిఎం రా అని అనిపించుకునేటువంటి ఆ ఇదైతే ఉందో, ఆ అధికారం, ఆ అహంకారాన్ని క్రియేట్ చేసేస్తుంది. దీనికోసం వీళ్ళు ఎగబడుతుంటారు. కౌన్సిలర్ స్థాయి దగ్గర నుంచి పిఎం స్థాయి వరకు వీళ్ళు కష్టపడేది దానికోసమే. 99.9%, 90% మంది ఎగబడేది దానికోసమే మాత్రమే. మన మీద ప్రేమ కాదు, డబ్బు మీద ప్రేమ కాదు, డబ్బు సంపాదించాలనే వ్యామోహం కాదు, ఇవేమీ కాదు. అధికారం అనేది అహంకారం కోసమే, అది చిన్న స్థాయి అయినా సరే. సో ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాం కాబట్టి కంపల్సరీ పడగొట్టాలి అవతల వాళ్ళని కూటమి కంకణం కట్టుకుంది. గతంలో వైసీపీ ఎలా చేసింది, ఇప్పుడు కూటమి కూడా ఈ సిగ్గుమాలినటువంటి రాజకీయాలు చేయడంలో నేను ఫస్ట్ అని పోటీ పడుతుంటారు. ప్రజలకి బెనిఫిట్ చేయడంలో నేను లాస్ట్ అని పోటీ పడుతుంటారు. సో ఇప్పుడు ఒక పరాకాష్ఠకు చేరింది. అసలు ఎక్స్ అఫీషియా అనేది ఇవ్వకూడదు బేసిక్ గా. అంటే గతంలో ఎట్లా ఉండదంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఈ మేయర్ కానీ ఇంకోటి కానీ ఆ పీఠం కానీ ఎక్కడ ఎక్కేటువంటి అవకాశం. కౌన్సిలర్లు అందరూ మనం కౌన్సిలర్ని ఎన్నుకుంటాం, కౌన్సిలర్లు మేయర్ని ఎన్నుకుంటారు కదా. సో ఈ కాన్సెప్ట్ లో వైఎస్ రాజశేఖర టైంలో ఏం పట్టుకొచ్చారు, తర్వాత దాన్ని కూడా కంటిన్యూ చేశారు కూడా. అందరిది తప్పు ఇక్కడ. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్, కేసీఆర్ కంటిన్యూ చేస్తున్నారు, రేవంత్, వీళ్ళందరిది కూడా తప్పు. అందరినీ కలిపి చెప్తున్నాను నేను. ఏం చేశారంటే ఈ కాన్సెప్ట్ ఒక వరస్ట్ కాన్సెప్ట్, ఎమ్మెల్సీలకి ఒక స్పెషల్ ఓటింగ్ అవకాశాన్ని ఇచ్చారు. గతంలో కూడా మీకు తెలంగాణ 2020లో అనుకుంటా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల టైంలో బీజేపీ చాలా స్థానాలు గెలుచుకుంది. అమ్మో బీజేపీ గెలుచుకుందా లోకల్ స్థానాలు, కౌన్సిల్ స్థానాలు అనేసి వెంటనే ఎక్స్ అఫీషియల్ కింద కొంతమంది ఎమ్మెల్సీలు రిజిస్టర్ అయిపోయి వాళ్ళకి సెపరేట్ ఓటింగ్, వాళ్ళు ఒక ఓటు వేస్తే 5 ఓట్లు, ఒక ఓటు వేస్తే 10 ఓట్లు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ లెక్కలో మళ్ళీ మేయర్ పీఠాలు కైవసం చేస్తున్నారు. మేయర్ పీఠం అనేది ఒక ఆ పర్టికులర్ ఊరుకు సంబంధించినటువంటి బిగ్గెస్ట్ థింగ్, మున్సిపాలిటీకి సంబంధించి కాబట్టి అది ఒక బిగ్గెస్ట్ అహంకారం కింద ఉంటుంది ఈ రాజకీయ పార్టీలకి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే దాని గురించి కొన్ని చోట్ల వదిలేసుకుంది టీడీపీ, కొన్ని చోట్ల గెలిచే ప్రయత్నం చేస్తుంది, కొన్ని చోట్ల లోకల్ నాయకులు జనసేన, బీజేపీకి, టీడీపీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన కేడర్ వరస్ట్ పరాకాష్ఠకు దారితీసి ఎవరైతే ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీష్ గా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని కిడ్నాప్ చేసేటువంటి దిశగా పరిస్థితి తీసుకెళ్తున్నారు. తిరుపతిలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేసినట్టు తెలిసిందే. ఈయన తిరుపతిలో ప్రముఖ వైద్యుడు కూడా. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ డాక్టర్ ఎమ్మెల్సీ అయిన సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ సమాచారం తిరుపతి నగరంలో కలకలం రేపుతుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనకు కలగజేస్తుంది. ఈ కిడ్నాప్ వెనక క్రీడలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవి పొందినటువంటి యువ నాయకుడు ఉన్నాడనే ప్రచారం ఉంది. ఎవరో మీకు అర్థమైంటుంది. యువ నాయకుడు ఎవరు ముఖ్య అనుచరుడు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు. బలం లేకపోయినా డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో దౌర్జన్యాలతో గెలుపొందాలనే అత్యుత్సాహంతో టీడీపీ, బీజేపీ, జనసేన కేడర్ ఎగబడుతోంది. ఈ నెల 3న జరగాల్సిన ఉప ఎన్నిక ఆ, లేకపోవడంతో ఇవాళకి వాయిదా పడింది. కూటమి బలం 22 మాత్రమే ఉంది. అయితే డిప్యూటీ మేయర్ స్థానం దక్కించుకోవాలని ఈ సంఖ్య చాలదు. ఇప్పటికే 4 కార్పొరేట్లను తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఊహించిన రీతిలో అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న పార్టీకి చెందిన యువ నాయకుడు ఎత్తుకెళ్లడం తీవ్ర విమర్శలు దారితీసింది. ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న వైసీపీ సభ్యుల్ని జాగ్రత్తగా పోలింగ్ తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలున్నా వాటిని లెక్క చేయకుండా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యుడు, అదే కదా. ఎక్స్ అఫిషియో అనేటువంటిది ఏంటంటే వాళ్ళకి ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళని కొత్తగా వాళ్ళు రిజిస్టర్ చేసేసుకుని వాళ్ళకుండా 5 ఓట్లు వేసేసి మేయర్ గా గెలిచేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళని. అట్లాగే అదే టైంలో సమాచారం అందుకున్న వైసీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతని ఆర్టీసీ రోడ్లో రాయల్ నగర్ లో పార్వతికి చెందినటువంటి నాయకులుంటే సురక్షితంగా ఉంచారు. ఈ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు అర్ధరాత్రి సోమవారం నాడు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసిన స్పందించారు. దీంతో భూమాన అభినయ్ రెడ్డికి సమాధానం ఇచ్చారు. సమాచారం వెంటనే అభినయ్ రెడ్డి నాయకులు అక్కడ చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కారును ధ్వంసం చేశారని ఏ రాస్తారు వీళ్ళు కానీ. అందరూ ఒకళ్ళకొకళ్ళు ఎవరు పోటీ పడుతూ ఉంటారు ఏదైనా పబ్లిక్ సంబంధించినటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడంలో కానీ. ఈ అహంకారం ఏదైతే నేనే మేయర్ని, నేనే సీఎంని, నేనే పిఎంని, నేనే ఎమ్మెల్యేని, నేనే ఎమ్మెల్సీని అనేటువంటి అహంకారాన్ని సాధించుకోవటం కోసం, లేదా మావాడే
దీనికంటే డేంజర్. నేనే కంటే మావాడే అనేటిది ఇంకా డేంజర్. మావాడే సీఎం, మావాడే పీఎం, మావాడే మేయర్, మావాడే ఎమ్మెల్సీ అనేటువంటి అహంకారాన్ని, ఈగోని సాటిస్ఫై చేయడం కోసం, సాధించుకోవడం కోసం వీళ్ళు ఎగబడుతుంటారు. కింద పిన్ కామెంట్‌లో ఒక వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు ఎందుకు ఆ గ్రూప్ యొక్క ఉపయోగం ఏంటనేది పైన అందులో మళ్ళీ పిన్‌డ్ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్‌లో ఆడియో ఉంది. అది వింటే మీకు అర్థమవుతది ఆ గ్రూప్ ఏంటనేది.